కృష్ణ టైం అవుతుంది రా. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని చదివాను. కొన్నింటికి బట్టలు లేవు, చిచి అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే రా. వస్తున్నా డాడీ. రా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి, బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడుదా పక్కవాడుదా? చదవా క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండా బండి ఒకసారి. ఏంట్రా ఒంటేలక ఇంటి దగ్గర పోసుకురావచ్చుగా? కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టుకుని అలా కొడుతున్నావు ఏంటి? చిన్నపిల్లడు కాబట్టి కొడతావు, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషివా పశువా? ఇది బాబనే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడండి. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేట? దేనికమ్మా చదువు? దేనికంటావేట? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఇన్ని పనులు పంపి తీయాలా వచ్చుద్దే? బాగా చదువుకుంటాను. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు? కోంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో కొడుకు నేనేమనగా అందా? నీ చూడా తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను. ఎలా చనిపోయాడు ఇతను? తెలియదు సార్. ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు దాని మీద? ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్తగా. పోనీ డాడీ, స్పీడ్ గా పోనీ. అలాగే లేదా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయేవారా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసారు కదా. రేయ్ ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి చచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే బాయ్ బాయ్.
ఏంట్రా నా ఫిగర్కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి 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 మిమ్మల్ని ఆగండి. ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. వేలడంత లేవు నీకు, అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి. అబద్ధం చెప్పావు? నువ్వని చెప్తే మీ నాన్నగారు నేను కొడతారు, తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు. బాబు, కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చినా నిన్నే చూస్తున్నా. ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? కాదు, నా కోసం. డబ్బులు డబ్బులు. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసీ సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా.
ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు. అది ఏంట్రా బాబు ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుక్కోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్ చెయ్యి. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు? సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో, నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు.
తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటికి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోటి తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్కి వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు పారిపోయించినందుక. పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. వెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తను టిప్పించి వెళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి, ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2 పెప్సీ. 1/2? అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్టాలు. అబ్బా, ఏ సార్ వడి వాంట్? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే, మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రేయ్, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ మూగదా? నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూసే తిరిగిట్లా ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. హాయ్ పాత్రపడి, పాత్రపడి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కదా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అయిపోయింది. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తున్నాను. కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకున్న రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. నిన్ను కుర్రాడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ వచ్చినావయ్యా. నువ్వు బాగుపడవరా, సర్వనాశనం అయిపోతావురా. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకుని బతకాల్సి వస్తుందిరా. అప్పుడు తెలుస్తుందిరా. అయ్యో, ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటావు? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడు మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా, నేను బేరర్ రా. నువ్వు మారవరా. నువ్వు మారి తెచ్చావేటి? ఏంటి
పాప ఇవాళే పుట్టావా? ఒంటి మీద బట్టలు ఉండకూడదు కదా, తీసే. పళ్ళు రాలిపోతాయి. ఏంటి బాయ్ బేబీతో గొడవ? కలిసి డాన్స్ చేద్దాం పద. ఏదో ఆడపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, వదిలేయండి భయ్యా. వదిలేస్తాను, నువ్వు చేస్తావు డాన్స్? కాదు భయ్యా, నేను కుంటాను భయ్యా, నా మాట వినండి భయ్యా. పాపం కుంటేతను అతను డాన్స్ చేయమంటారండి సార్. పోనీ నువ్వు చెయ్యి. ఆ ప్రోగ్రామ్ ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం, పదండి. ఏంటి బే మెడ మీద చెత్తలేస్తూ వస్తున్నావు? ఈ ఏరియాలో బిజినెస్ చేయాలని ఇరాదా ఉందా లేదా? వైలెన్స్ వద్దు. ఆఫ్టర్ ఆల్ తెలుగుడివి. రై టిఫిన్ చేస్తున్నప్పుడు వీడియో గేమ్ ఎందుకురా? ఏమిటి వేళ స్పెషల్? నిన్నటి ఉప్మా, మొన్నటి దోశలు లేవా? అవి మీ లంచ్ బాక్స్ లో పెట్టాలండి. నువ్వు చూడు. హలో హలో హలో, ఏం మాట్లాడడం లేదా? లేదండి. పెట్టేయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటూ ఉంటే ఫోన్లు అలాగే కట్ అవుతుంటాయి. నువ్వు ఆగు. ఒరేయ్ వెధవా, ఎవడా నువ్వు? గిరిధర్రావు, నేనయ్యా నీ బాస్ని. సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్తనా కొడుకునుకున్నాను సార్. మీరా? నేను ఇప్పుడే చేస్తున్నా. నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. ఆఫీస్కి వెళ్తాను, వస్తావా? కాలేజీలో దించెళ్తాను. మీరు వెళ్ళండి డాడీ, నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. చేస్తుందా చేస్తుంటాడా? ఒరేయ్ ఆహా, ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. వెళ్ళు. హలో హలో, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 జీతం, స్టిల్ బ్యాచులర్. వెరీ గుడ్. మీరు ఐశ్వర్యరాయ్ గారు కదా? డౌట్ లేదు, స్మైల్ ఇస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్యరాయ్. 2 ఏళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు. వెంటనే ఆయనకి పడిపోయాను. ఐ సీ. ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు. ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను. టచ్ లో ఉండు. అలాగే. ఏంటో మా ఐదారు గ్లామర్, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్. ఏంటి తెలుసు, నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి నా వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది. మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి. ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి వెళ్ళు. కృష్ణ, ఆ అమ్మాయి ఎవరు? సుస్మితా సేన్, నీకన్నా ముందు టచ్ లో ఉందిలే. అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయినా అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే. దగ్గరగా కూర్చొని నడుం చుట్టూ చేతులు వేసుకో. అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. అందుకే వెయ్యండి. నిన్న థియేటర్ లో ఏమైపోయావు? గంట సేపు నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా. ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు. మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు. ఏమైంది? థియేటర్ లో నేను అక్కడ కొట్టాను కదా, బయటకు వచ్చేసరికి 4 వేసుకొచ్చాడు. అయ్యో, తర్వాత ఏముంది, గొడవలు వద్దురా అని సరి చెప్పాను. వింటేగా కొట్టబోయారు. అంతే, 4 3 కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా. నువ్వా? లేకపోతే సూర్యనా? ఏం మాడుతున్నావు? చేతులు వేసుకో, బ్యాలెన్స్ లేదు. తర్వాత ఏమైంది? ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్. నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేశా. అయ్యో, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? వద్దు, ఒకసారి కొట్టిన మొహాలు నేను చేస్తే చూడను. 5 రూపాయల కోసం అరగంట నుంచి ఒకటే గొడవ. ఏంట్రా 5 రూపాయలంటే నీకు యాక్చువల్ లా ఉన్నాయా? 5 రూపాయలతో 5 కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు, 5 గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు, ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ వస్తుంది. చిన్న థమ్స్అప్ బాటిల్, 2 555 సిగరెట్లు, 3 మాణిక్ చంద్రలు కూడా వస్తాయి. మాకు తెలిసే తల్లి. తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని 5 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావు? చేతులు ఇప్పుడు దాకా వేవే అన్నా, ఇప్పుడు తీయమంటావు? ముందుగా దేనికి? అక్కడ మా అత్తయ్య ఉన్నారు, చూసారంటే ప్రాబ్లం. నువ్వు ఏదైనా ఆటోలో వెళ్ళిపో. ఆటోలోనా? లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళు. అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు. నువ్వు ముందు చూసి ఆటో నడిపావా? మిర్రర్ లోంచి దొంగ చూపులు చూస్తూ నా కూతురికి సైట్ ఇస్తూనే ఉన్నావు. ఇది ఎక్కడ కొత్త పంపుతాళ్ళు? ఏమా, నేను సైట్ కొట్టానా? మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా. అంటే మా అమ్మ సైలెంట్ గా ఉంటే సాఫ్ట్ కర్లు అనుకున్నాను. నీకన్నా మీ అమ్మాయి బెటర్ తల్లు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో. 2 రూపాయలే? ఓ పని చేయండి అమ్మా, రూపాయి ఇట్టి జూబ్లీస్ ఎక్కడ సైడ్ కొనుక్కుని మిగతా రూపాయి ఇట్టి మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి. నా తల్లి, హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక ఏలూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చి ఈ ఆటో కొనుక్కున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇదిగో
మళ్ళీ నైజాం కనపడతాను నరికండి అంతే. రామయ్య లేకపోతే నాతో పెట్టుకుంటాడా? అమ్మా బావా, ఏ కృష్ణ బావా. అయిపోయింది, ఫినిష్. ఏంట్రా అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి టైం అయింది అత్తయ్య, వస్తా. ఆగరా, అసలు నువ్వు మగాడివేనా? అదేంటి అత్తయ్య అంత మాట అనేసావు? ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, టై కూడా కట్టుకున్నాను. టై వేసుకోవడం, షూస్ వేసుకోవడం కాదరా, నా కూతురికి సైట్ వేసావా అని. పాలవాడు, పేపర్ వాడు, చివరికి ఆటో వాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు. సొంత మేనల్లుడివి, పైగా దానికి కాబోయే మొగుడివి. దాన్ని చూసి చిన్న నవ్వైనా నవ్వవేరా? నవ్వకపోతేనే బాగున్నావు బావా. థ్యాంక్స్, వస్తా. వీడేంటే మరి పూరిలా తయారయ్యాడు? డాక్టర్లు అంతా చెప్పారయ్యా మీరు ఈ వయసులో తండ్రి కాలేరని. నేనేం డిసప్పాయింట్ కాలా, సిన్సియర్ గా ట్రై చేశాను. 20 ఏళ్ల నా ఆరో భార్యని తల్లిని చేశాను. ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప, ఆవిడ్ని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప. మరి ఏంటనుకున్నా సార్, నాది ఒక చిన్న స్టోరీ చెప్తా. చెప్పు. ఈ మధ్య నేను అడవికి వెళ్ళా. సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది. అంది. షార్ప్ గా ఆలోచించా. నా జేబులో అగ్గిపుల్ల మాత్రమే ఉంది. అగ్గిపుల్ల తీసా, ఫాట్ పని కొట్టా. ఏమైంది? సింహం చచ్చిపోయింది. అగ్గిపుల్లతో కొడితే సింహం చచ్చిపోయిందా? అవునండి. కథలు చెప్పక. నిజమండి బాబు, నమ్మండి. ఊరికా నువ్వు అగ్గిపుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవడో తుపాకితో కాల్చుంటాడు, చచ్చి ఉంటుంది. కరెక్ట్. మీ విషయంలో కూడా అదే జరుగుంటుంది. అంటే మీరు తండ్రి అవడం కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో సాయం చేసి ఉంటారు. రండి రండి, తొందరగా రండి. రే గని, గురుగారు పెద్ద పాటి తీసుకొచ్చారా? టేబుల్ సర్దు, టేబుల్ సర్దు. అలాగే రండి, తొందరగా రండి. ఈ టేబుల్ రండి. రండి సార్. చాలా థ్యాంక్స్ సార్. దేనికి? ఇంతమంది కస్టమర్లు ఒకేసారి తీసుకొచ్చినందుకు. చెప్పండి, ఏం తీసుకుంటారు? క్లాస్. బయట బై, వీళ్ళు కస్టమర్స్ కాదు, నా స్టూడెంట్స్. ఓహో, నిన్ను చూపిద్దామని తీసుకొచ్చా. నన్ను చూపిద్దామనా? మీతో చెప్పానే, ఉత్తినారాయణ అని. వీడే. ఈ హోటల్లో నువ్వేం చేస్తుంటావురా? సిగ్గెందుకురా, చెప్పు. అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అన్నమాట. విన్నారుగా స్టూడెంట్స్? ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉండుంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది, మంచి పొజిషన్లో ఉండేది. అప్పుడు చెప్పిన మాట వినకుండా, క్లాసులకు రాకుండా, లెక్చరర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వారం బోగులా తిరుగుతూ వీరపోజులు ఇచ్చేవాడు వీడు. ఓ రోజు నీకేం చెప్పాను రా, నువ్వు బాగుపడవరా, ఎంగిలి బెతికిలు తింటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకుంటావరా అని చెప్పారా లేదా? ఇప్పుడు సిగ్గుపడేం. నమస్కారం సార్. రండి. వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఈ అబ్రాస్ గారికి క్లాస్మేట్స్. అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా? సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. జీతం ఎంత? 20,000. చూసారా డిఫరెన్స్? ఇతను కస్టమర్ లా కాఫీ తాగుతున్నాడు, వీడు బేరరా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు. ఇతను దీనికి వానరు. నెలకు ఏమాత్రం మిగులుతుందో? ఖర్చులు పన్ను 40,000 మిగులుతుంది సార్. విన్నారుగా? మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణా సూర్యుల్లా తయారవుతారా, లేక ఎందుకు పనికిరాని ఈ అంట్ల వెదవలా తయారవుతారా? ఈ సన్నాసిగడ బతుకు మాకెందుకు సార్, మీరు చెప్పినట్టు విని వీళ్ళ మంచి పొజిషన్ లోకి వస్తాం. వెరీ గుడ్, థ్యాంక్స్ రా. దేనికి? వీళ్ళకి ఆదర్శంగా నిలిచినందుకు, వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు. బీ కూల్, హ్యావ్ ఎ పెప్సీ. బిజినెస్ ఎలా ఉందిరా? ముందు వచ్చిన పని చెప్పు. అరే, నీకు ఎలా తెలిసిపోతుందిరా? ఏం లేదురా, రేపు ఉదయం మా అత్తయ్య కూతురు బృంద బర్త్డే, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరా అని నాన్న చెప్పాడు. ఇచ్చిరా? నేను వెళ్తే మా అత్తన్న స్పీడ్గా అక్కడే బృందమేళ తాళి కట్టించి కాపురం చేయించేస్తాయి. చేసే. అదే మరి, దీప్తుండగా బృందం ఎలా చేసుకుంటాను? నా బదులు నువ్వే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరారా? నువ్వేం చేస్తావు? దీప్తిని మరేమో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. ఈ డ్రాప్ చేయటాలు పికప్ చేసుకోవడాలు ఏంట్రా? నువ్వేమైనా ఆటోవా? లవర్ని. అయితే ఇవన్నీ చేయాలా? ఇంతకన్నా ఎక్కువ చేయాలరా. 2 రోజులకు ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి, వారానికి ఒకసారి స్టార్ హోటల్కి డిన్నర్ కి తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుండాలి. ఫోన్ ఉందనుకో గంటల తరబడి మాట్లాడాలి. 10 అడుగులకు ఎస్టీడీ బూత్ ఎందుకు పెట్టారనుకున్నావు? మా అలాంటి వాళ్ళ కోసమే. అయినా ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియరా. అవునురా, నువ్వు అమ్మాయిలతో మాట్లాడకుండా, ప్రేమలో పడకుండా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు తెలుసుకోవట్లేదు కానీ లవ్ లేని లైఫ్ వేస్ట్. చాలే ఆపరా. ప్రేమంట ప్రేమ. మీరు చేసే ఏదో పనులకు ప్రేమ అని పేరు పెట్టి ఎందుకురా దాని వాల్యూ చెడగొడతారు? మీ లవ్కి కావాల్సింది అది,
పేడ తొక్కినట్టు అలా కాళ్ళు తొక్కోవటం, చపాతీ పిండి పిసుకుతున్నట్టు అలా చేతులు పిసుక్కోవటం లవ్. పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటిది అడుగు. వీఆర్ ట్రూ లవర్స్, ఇలాగే ఉంటామంటారు. బస్సుల్లో అమ్మాయిలు భుజాలు రాసుకోవడం లవ్. సినిమాకి తీసుకెళ్లి చేతులేసి మసాజ్ చేయడం లవ్. నవ్విందంటే లవ్, టైం ఎంత అయిందంటే లవ్. పొరపాటున ఎవరిన అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే చాలు, వాడికి తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ తీసుకెళ్లి దింపొస్తాడు. అది ఇంకా గొప్ప లవ్. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ అన్నిట్లోనూ లవ్వే. చివరికి దేవుడి గుళ్ళో కూడా లవ్. అందరూ అలా ఎందుకుంటారా? నాలాంటి సిన్సియర్ లవర్స్ కూడా ఉంటారుగా. నువ్వు సిన్సియర్ లవర్వి. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు, హాయ్ ఐఎమ్ కృష్ణ, కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్ అంటూ సొల్లు గడుచుకుంటూ ఉంటావు. నువ్వు సిన్సియర్ లవర్వి. ప్రేమ అనేది కళ్ళ నుంచి నోటి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇవాటికి చాలే, నేను వెళ్ళొస్తా. నువ్వు మాత్రం మర్చిపోకుండా బృంద గిఫ్ట్ ఇచ్చిరా. రావయ్యా అల్లుడు, ఏంటి దారి తప్పొచ్చావు? ఏంటి అల్లుడు వచ్చాడా? నువ్వా? బాగున్నారా ఆంటీ? దానికేంటి దెబ్బ రొట్టిలా ఉంది, నువ్వురా. ఏం ఫ్రెండ్ వయ్యా నువ్వు. కృష్ణ అలా పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు. ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదు, చేయటం లేదు. పాపతో ఒక షికారు లేదు, సినిమా లేదు, పార్కు లేదు, పబ్బు లేదు, కనీసం ఫోన్ కూడా లేదు. నిజమే ఆంటీ, పాపం వాడు ఒట్టి అమాయకుడు, ఏమీ తెలియని బుద్ధిమంతుడు. అదే కదా నా బాధ. కాస్త నువ్వైనా పాడు చేయొచ్చుగా. ట్రై చేస్తానంటీ. అదేంటి? బృందకి బర్త్డే గిఫ్ట్. చూసావా, మా అమ్మాయి మీద నీకున్న శ్రద్ధ మా అల్లుడికి లేదు. పోనీ ఇతనే అల్లుడిని చేసుకుందాం, వాడికన్నా ఇతనే బాగున్నాడే. మీరు ఇది పంపించింది కృష్ణ ఆంటీ. అలాగా? వాడే తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టచ్చుగా. ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందట బావకి, ఫోన్ చేసి సారీ చెప్పాడు. అలాగా? తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏం పంపించాడో తీసి చూడు. అరటిపళ్ళేమో. చూసారా మా అన్నయ్య కొడుకు ఎంత మంచి టేస్ట్. వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తాడా మీ అన్న కొడుకు? చిచి, మీ తమ్మారెడ్డి బుద్ధి పోనిచ్చుకున్నారు కదా. ఓకే వస్తానండి. ఈ తాగిళ్ళు బాబు. పర్వాలేదు, తాగేసి వచ్చింటాళ్ళండి. మీ గారపట్టాడు బుద్ధి పాలించుకున్నావు కదా మిమ్మల్ని. థ్యాంక్స్. నీకు కూడా. దేనికి? ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు. అది కృష్ణ. ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడొచ్చింది? ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా? బైక్ కి డబుల్ సీట్ పెట్టించలేదని. నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి. వస్తాను. వస్తుండండి. పెద్దవాళ్ళు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే సినిమా చూడటానికి అది కాదే, నువ్వు పిలవగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏమవుంటని చెప్పు. మా నాన్న తెలుసు. జూనియర్ మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారు, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఇది లవ్ సీనే మార్చే. రేఖలు చూసినావా? ఏ ఛానల్ చూసినా లవ్ సీన్లే. ఈ ప్రపంచమే ప్రేమ మయవరా. ఎవరు నువ్వు? నీకెప్పుడు చెప్తుంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్ రావని. నువ్వెప్పుడు చెప్పావు? చెప్పా మర్చిపోయింటాడు. ఓ అర్థమైందిరా, ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు. చెప్పాడు. వీడు మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. ఏం పని? ఇలా వంగి వంగి కాళ్ళకి దండం పెట్టడం కాదురా, వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాడు రా. తెల్లారితే పెళ్లి. దానికి నేనేం చేయాలి? పెళ్లికి వెళ్ళి భోంచేసి రావాలా? ఆ పని నేను చేయగలండి.
కళ్యాణ మండపం నుంచి ఆమె లేపుకొచ్చేయాలరా. ఆ పని మాత్రం ఏం చేయలేడు. బాగా చెప్పారు. ఏ లవ్ చేసినాడు లేపు రావడం తెలీదా? మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాము. ఏ అంత బరువా? అలా జోకులు ఎత్తే నేను చచ్చిపోతాను అంతే. మ్యాటర్ సీరియస్ రా. పాదరక్ష పుచ్చు కొడతా. నేనేమన్నా రౌడీనా? అయినా విని ఎలా ప్రేమించింది అమ్మాయి? సార్ ఒట్నేమి ప్రేమించలేదండి. 2 ఏళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు పట్టుకు మరీ బతిమాలేను. ప్రేమించక చస్తుందండి. ఏమండి అమ్మాయి నాకు ప్రాణం, తనే నాకు ఆక్సిజన్. అయితే ఒక పని చేయి. చెప్పండి బాబు. ఒక బీర్ కొట్టి పడుకొని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్ళిచ్చరా. ఆ అమ్మాయి బ్రతికనే బాగుంటుంది. అరే కృష్ణ నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరేళ్ళ కింద తలకాయ పెట్టేస్తాడు. ఆ పని చేయమను. అప్పుడు నేనే దగ్గరుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను. సూర్య, నేను వాడికి ప్రామిస్ చేశాను. ఎప్పుడు చేసారా? ఇప్పుడు చేస్తున్నాను. ఓహో, వాడి కోసం కాకపోయినా నా కోసం నీ పని చేసి పెట్టాలి. తప్పదు. తప్పదు. నాకు కాలు తీసుకో. సరే లేవండి. అమ్మయ్యా, ఇక నీ పని అయిపోయినట్టారా? అంటే నా పెళ్ళి అవుదా? ఓరి నా పీపుల్లారో పని అయిపోయిందంటే ఆడిని నీకు హెచ్చేసి పెడతాడు. ఇంతకి పెళ్ళి ఎక్కడ? అమ్మయ్యా వచ్చారా? రారేమనుకుని టెన్షన్ పడిపోయాను. రాకుండా ఎలా ఉంటావురా? మాట కోసం ప్రాణం ఇచ్చేవాల్సి మరి. ఇదిగో ఇంకొకసారి దండం పెట్టారంటే వెళ్ళిపోతాం. అయితే పెట్టను. మీరు ఇక్కడే ఉండండి. మీరు పదండి. గేట్ కాడ కొరకాల మేము కూడా చెప్పింది చెయ్యి. మీరు వెళ్ళండి. లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అడుగుతారు. ఓ అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఇలా పారిపోవచ్చు. అయ్యే బయట ఏమైనా పుల్లారాగడ అదృష్టవంతుడురా. మా సూర్యపుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు, జంటగా తిరిగి వస్తా. ఎక్కడ? ఆ గదిలోనే ఉందండి. ఆగిపోయారా? రండి. సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళి రండి. రేపు కాపురానికి వెళ్ళాక మీ అత్తమామలు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో, మాట్లాడకుండా 4 పీకు వాళ్లే నోరు మూసుకొని పడి ఉంటారు. బాబు, ఇది అమ్మాయి గది, పెళ్లికొడుకు గది పైనుంది. తెలుసు. పుల్లారావు వచ్చాడు. పుల్లారావు ఎవరు? మీ మనవరాల్ని ప్రేమించినవాడు. రా. ఏయ్ ఏయ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని? ఒక్క నిమిషం. గొడవ చేస్తారా? అది చూసాక ఎందుకు చేస్తాను? గుడ్. పద. ఓసాయ్, మీ నాన్న అడిగితే ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి. వీళ్ళ నాన్నగారి పర్మిషన్ తీసుకునే తీసుకెళ్తాను. హలో, ఇక్కడే కాపురం చేస్తారా? సారీ. మీ నాన్న ఇక్కడ? 5 టిఫిన్ రెడీ అయిపోవాలి. అయిపోతాయండి. ఓ 20 మందికి ఎక్కువ చేయండి. అలాగేనండి. మరి తక్కువ అయితే బాగోదు. ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వీళ్ళెవరు? మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ దీప్తితో నేను సెకండ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మిడ్ నైట్ కూడా మార్కెటింగా? అబ్బే, బిజినెస్ గురించి కాదండి. మంత్లీ 20,000 జీతం. ఇంకా కూడా మొదలు పెట్టా. మీరు వెళ్ళండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది అప్పడం. పాపం ఆల్రెడీ లవర్ ఉన్న బ్యాచ్ లేరు. మీరు కూడా అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు. అయ్యయ్యో, నాకు ఆల్రెడీ ఒక మొగుడు వచ్చాడే. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాడు. మరి మీ పొజిషన్ ఏంటి? మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులు ఇస్తున్నాను. అప్పుడైతే నేను రెడీ. ఆహా, వీరపత్ని. మీరు బయలుదేరండి, నేను టచ్ లో ఉంటా. బాయ్. ఏంటి మీరు చెప్పేది? ఇతనే మీ కాబోయే అల్లుడు. నమస్తే. బాగున్నాడా? బాగుంటానండి. ఏంటమ్మా ఇది? నేను చెప్తానుగా, రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్లి. కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పేద్దామని వచ్చాం. పదండి. దా. ఏంటో ఇది? ఆటోగా ఉందా? ఏదో పెద్ద మనుషులను రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నావేంటి? నరుకుతా. 20 ఏళ్ళు పెంచావు, తనకు కావాల్సిన తెచ్చిచ్చావు. జీవితాంతం తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమని కనుక్కోకర్లా? కంటారు పిల్లల్ని. బాబు బాబు, నేను చెప్పేది నా మాట విను బాబు. మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి. చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తలదించుకుంటాం? రేపు పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను కదే తలదించుకోవాల్సింది. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు. తెల్లవారితే పెళ్ళైనగా ఇప్పుడు వచ్చి ప్రేమించాను తీసుకెళ్ళిపోతానంటున్నావు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అదంతా నాకు తెలీదు. తను 2 ఏళ్ళుగా ప్రేమించున్నాను అంతే. ఏమిటయ్యా మీ దిక్కుమాల ప్రేమ? ఈ విషయం నాతో ముందో చెప్పొచ్చుగా. అప్పుడేమో నోరు మీద కూడా ఊరుకున్నారు. ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని చుట్టాలందరినీ పిలుచుకొని పెళ్లి పనులు చేసుకొని కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత తీసుకెళ్లిపోతా ఉంటున్నారు.
మా పరువు మర్యాదలు ఎక్కేవాలి, మా బ్రతుకులు ఎక్కేవాలి. ఇక మధ్యలో మీరు ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి, తను నాకు కావాలంతే. బాబు బాబు, వయసులో చిన్నవాడి పైన నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నా కూతురు. బాబు ఆగండి. నీ తండ్రి లాంటి ఆయన నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే కొంచెం కూడా జాలి కలగలేదు? 20 ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నావు, నీకు తప్పనిపించట్లేదు? బాస్, ఇది మన వెర్షన్ కాదు, కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. షడప్. ఏమ్మా, నేనెవరో నీకు తెలియదు. నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను, కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాళ్ళు పట్టుకుని నడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా? నీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ, తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు. నీకు ఆ ప్రేమ అక్కర్లేదు. 2 ఏళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే, దూరం అయితే చస్తామంటున్నారు. 20 ఏళ్ళు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకగలుగుతారా? గుండె పగిలి చస్తారే. ఒకరిని బాధ పెట్టి మీరు సుఖపట్టం కాదు ప్రేమంటే. మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి, అది ప్రేమంటే. ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి, లేదా వెళ్ళండి, సుఖంగా కాపురం చేయండి. మీకు ఆడపిల్ల పుడుతుంది, అది కూడా ఇలాగే ఎవడో ఒకటి లవ్ చేసి లేచిపోతుంది. అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండెకవుతేంటో. నాన్న, నన్ను క్షమించండి నాన్న, నేను తప్పు చేశాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను నాన్న, మీరు చెప్పినట్టే వింటాను. హలో, రండి సార్. పోతైపోయింది, వదిలేండి సార్. ఈ ప్రపంచంలో ఆవిడొక్కతే ఆడపిల్ల. మీ గ్లామర్ ఫేస్ చూస్తే 1000 మంది క్యూ కడతారు. ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా? చచ్చా, మీరు ట్రై చేయండి, దొరకలేదనుకోండి నేనే ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకు? సల్మాన్ ఖాన్ తిరగొట్టించడానిక? అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా, ముస్తాబవుతుంది. అదేంటిది, అమ్మాయి మనసు మార్చుకుందా? సారే మార్చారు. అంటే అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవారు. అసలు ఏమైందిరా? తోలు తీరిపోయిందిరా. నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ అడిగాను, నీ ఫ్రెండ్ కదా ఈ మహానుభావుని హెల్ప్ అడిగావు. సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసులు పీకాడు. సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్ల లవ్ చేయదు. గొప్ప తగిలించారు బాబు. జీన్ ప్యాంట్ వేసుకున్న శకుని, టీ షర్ట్ వేసుకున్న శని నా కడుపు మండేలా చేశావురా. నువ్వు కూడా నాలాగే ప్రేమలో పడి ఫెయిల్ అయి నాలాగే బాధపడాలి. ఏంట్రా ఇది? వాడి ప్రేమ కంటే తండ్రి ప్రేమే గొప్పదని అమ్మాయి తెలుసుకుంది. తెలుసుకుందా? తెలియజెప్పావా? అవును చెప్పాను. నేను ముందే చెప్పానుగా ఇలాంటి పనులకు నన్ను పిలవద్దని. విన్నారా? ఇక్కడ మా అబ్బాయిని ఎందుకు కొట్టావో చెప్పండి, ఇక్కడికి తీసుకొచ్చావంటయ్యా. చెప్తా. ఎక్కడికి పారిపోతావురా? ఎవడీడు? అది ఇప్పుడు. ఒకప్పుడు వీడు నా స్టూడెంట్, అదే నా బ్యాడ్ లక్. అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా, ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా. మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మీ అబ్బాయిలాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ 1 రోగులు తిరిగేవాడు. ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు. అదే నేను చేసిన తప్పు. ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా, ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్లాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా? వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు వద్దు వద్దు, నా కొడుకుని ఇరగొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం.
హలో హలో హలో. రే ఫోన్ రింగ్ అవుతుంది అర్థమే. ఎవరో లవర్ గురు, తన లవర్ అనుకుని బ్లాంక్ కాల్స్ ఇస్తుంది. ఓ సారీ. హలో హలో సూర్య. సూర్యనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏం చెప్పమంటావు? నువ్వంటే నాకు ఇష్టమనా? నువ్వు నాకు నచ్చావనా? నువ్వే కావాలనా? ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ సో మచ్. ఎవర్రా? ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు తిడుతున్నా, అప్పుడప్పుడు లవ్ చేస్తున్నావు. ఎవరో రాంగ్ నెంబర్. ఇలా ఫోన్ లో దాగుడు మూతలు ఎందుకే? డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. పుసుకుని ఏదైనా అనేస్తే మొదటికి మోసం వస్తుంది. పైగా తనకి ప్రేమ అంటే మంట. తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా? మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపుకుపోతారు. అతన్ని పడేయటం అంత ఈజీ కాదే. మెల్లిగా అతనిలో ప్రేమ పుట్టించాలి. తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా. అయిపోయిందన్న. ఏంటన్నా ఇంకా వదిన సెట్ కాలేదా? బ్యాక్ సీట్ వేయించకపోతేను. తీసుకో. నీ మీదొట్టు. గత 2 ఏళ్లుగా నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. అబద్ధం. అంత నిజం ఎలా చెప్పగలిగావు? మేం బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి 6 నెలలు అయింది. నేను వచ్చి కూడా 6 నెలలే అయింది. బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను. మేము బాంబేలో ఉంది సంవత్సరమే. అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది. నిజంగానా? మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం. యా. నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి? ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఫోన్లే త్వరగానే కోలుకున్నాం. పెళ్ళాపడం ఏంటి అంటే ఇంతకు ముందు ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు. పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. నేనే చెడగొట్టాను. ఏరా ఏంటే? నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా? నారదా, ఆర్ యూ హ్యాపీ? నీ ఐస్ కూల్ అయ్యాయా? సారీ, పెళ్లి ఎలాగూ చేసుకోనివ్వలేదు, కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా? నీ గ్లామర్ కి ఈ ఫిగర్ ఏంటి గురు? వేరే ఎవరైనా ట్రై చేయి. గుండె మీద కార్పొడి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే ఎలవా? ఇంకా ఎంత లేటు? నువ్వా? నువ్వేంటి వచ్చావు? ఫ్రెండ్ వస్తానంటేను. సినిమాకి వెళ్ళటానికా? కాదు, ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆయన తీసుకెళ్దామని వచ్చా. నువ్వు వెళ్ళు. అవాయిడ్ చేస్తున్నావా? అబ్బాబే, థియేటర్ కదా, లేడీస్ వాళ్ళు వస్తుంటారు. ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని. వెళ్ళు వెళ్ళు. ఆ పాపు తీసుకో. సారీ లేట్ అయింది. సినిమా స్టార్ట్ అయిపోయిందా? నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు? నిన్ను చూసి. నన్ను చూస్తే సరిపోద్దా? నా పక్కన ఆవిడ ఉన్నాడు, చూసుకోకర్లేదా? మీరిద్దరూ వస్తున్నారేమో అనుకున్నాను. మరీ అంత విశాల హృదయం వద్దు, రా. ఏంట్రా? నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఐ లవ్ యువర్ ఐజ్. సూర్య, సూర్య. అవును, నీలవన్నీ ఇప్పుడు చూపిస్తావే మాకు? త్వరలోనే. మేడం బిల్. ఇదేంటి మనకు బిల్ తెచ్చిచ్చాడు? ఎప్పుడన్నా మా మావయ్య వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పడిని బాబు. ఏ రేఖ, నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బక్రా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బక్రగాళ్ళేనంటే? 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడినైనా బక్రం చేయొచ్చు. బెట్టా 1000. ఓకే, ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాని ట్రై చేయి. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, భలేపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా? అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి.
చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్సు మర్చిపోయి వచ్చానండి. ఈ మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్, బిల్ కట్టే. అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నెంబర్. అది కూడా తెలియలేదా బకరా గడి? నీకెప్పుడు మందు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా. నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే దెబ్బ తింటావు. నువ్వు చూడు. మంచి నీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం. బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? ఎంతమంది వచ్చారు? 6. 6 దగ్గర డబ్బు లేదా? నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్ లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వి ఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో ఆ చైన్ గోల్డ్ అని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా? షట్ అప్. ఆడపిల్లవి మరి ఇలా బరి తెగించుకో, బాగోదు. వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. చలో జాయింగే. కమ్ ఆన్, లెట్స్ గో. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. క్యారీ ఆన్. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2,000 శాలరీ, ది బ్యాచులర్. అయ్యో బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ, ఏంటి అలా డల్గున్నావు? నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్ లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చేవన్నట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకో. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని ఏంటిరా? తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ. రే కృష్ణ. డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తేనా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తేనా? మంచినీళ్ళతో సరిపడదామా?
వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితో? ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. 1 minute. ఏంటి వీడు? ఒరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ గుడ్ పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు, మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే ప్రేమ అంటే ఏం డాడీ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దులో తలూపి, అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. నీ విషయంలో అలా చేస్తాంటారా? నేను అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయ్యాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. అంతే అంతే అంతే. ఏమైంది వీడికి? పాపం వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పు, పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ, రమ్ము, జిన్ను, వైను, సారా, కళ్ళు అన్ని కలిపి తాగేశాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటి వరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా. అయ్యి బాబాయ్, ఏంటమ్మా? పడుకో 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 పడుకో, నేను మాడతాను కదా, పడుకో. అయ్యా అమ్మ ఏడు. రే సరదాకి కృష్ణగాడు చాలా మంది అమ్మాయిలు వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్ గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతాడు రా. ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ. యా. బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంత సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి అలా అయిపోయారు? పద మనం వేరే చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక్కడ నా పాలిట్ డివైడర్ గాడు వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మన మంగతాయిని ప్రేమించింది. రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ అయిపోతుంటా. అంటే ఆల్రెడీ నీకు 2 అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. 2 కాదు 3. అమ్మో అమ్మో అమ్మో. సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యడం అంటే ఇదే.
నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ ఉండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయన, నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసి వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేని డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసీ, నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా, హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు, నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబోయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, మంచి గుడ్ న్యూస్ చెప్పా. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు నాతో జోకులేస్తావని నేనెందుకు అనుకుంటాను? మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు? నాకు తెలీదు, అప్పుడప్పుడు అనేవారు. ఏదో సరదాగా అంటున్నారులే అనుకున్నా. నిన్ను చెప్పారు. వద్దని ఎలా చెప్పాలో తెలియక చేస్తున్నా. అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసిన నీలాంటివన్నీ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరిని వేసుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ఓయ్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నీవి కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ చూస్తా. ఆగాగాగు, ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కావాలి. వర్కింగ్ స్టిల్సా? అదే, నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి. టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎత్తింగ్స్. ఓకే, ఇంక చాలు. చాలా థ్యాంక్స్ రా. చాలా మంచి మంచి ఫోటోలు ఇచ్చావు. సార్, నేను మోడలింగ్ కి పనికొస్తాను సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలని ఏ మ్యాగజైన్ లో వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోనూ వేయరు. పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. అలాగే ఒక దరిద్రుడు, ఒక నీచ నికృష్టుడు, ఒక దద్దమ్మ, ఒక చవట ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, అప్పుడు మోడల్ గా నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు, బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి LBW సెటరా, వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా?
ఏంట్రా అలా తనేవు? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా పడుకుంటావా? మేల్కొని కూర్చుంటే బృంతో పెళ్లి గుర్తొస్తుందిరా. పడుకుంటే కల్లోనైనా దీప్తిని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. తనకి నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానా? అవును, నిన్ను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. ఫోన్లే, అదృష్టవంతురాలు. అవును, నేనంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇంకెవరైనా ఇష్టపడుతుందా? అదే. ఏది? తను పెళ్ళంటూ చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకుంటుందట. కంగ్రాట్స్ రా. దేనికి? బృంద నిన్ను ప్రేమిస్తున్నందుకు. హలో అపారావు, నాలాంటి వాడిని అంది గాని నన్ను అనలేదు. మరి అదే, నీలాంటి వాడిని అందంటే నిన్నే చేసుకుంటా అని అర్థం. డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ చెప్పింది. అరే సూర్య, నాకు తెలిసి బృంద చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా బృందను పెళ్లి చేసుకో. ఇదిగో, నువ్వు మరీ ఓవర్గా చెప్పు. లేదురా, నువ్వు బాగుండాలి, నీ లైఫ్ బాగుండాలి, నువ్వు బృందను ప్రేమించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి. నా మీదొట్టు. డింగిటక డింగిటక డింగిటక. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను, పీకుతా. చెప్పుతో నిన్ను పీకుతా. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు, నువ్వెవడివిరా పీకడానికి? పీకినా గీకినా నేను పీకాలి. అయ్య బాబోయ్, ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు? నేను కనలేదు, వాళ్ళ మదర్స్ కన్నా. అంటే గురుగారికి 30 మంది పిల్లలున్నారేమో. వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలా? ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి. గేమ్స్ ఆడించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని. హింగేటానుగా కాదు, ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ? నేనే. డియర్ స్టూడెంట్స్, బస్సులో నేను మీకు చెప్పానే, వారే వీరు. హాయ్ సార్. ఎవరైనా పిల్లలకి చిరంజీవిని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి. మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది. వాట్ ఇస్ దట్? ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి. పర్పస్? పిల్లలు, ఈ బొగ్గాన్ని చూశారు కదా, పాఠాలు చదవకుండా హోంవర్కులు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటూ ఎరా ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఎందుకట్రా? రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమరిది, ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఫోన్ చేస్తే, బావా ఏం బావమరిది, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను, వాళ్ళకి చార్మినార్, గోల్కొండ, జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు, వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లనెవరూ ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. ముఖ్యమైన విషయం ఏమిటది? చెప్పరా. అది అది మీ షర్ట్ చాలా బాగుంది డాడీ. తెలుసు. మీ ప్యాంట్ కూడా బాగుంది. లోపల కట్ డ్రైవర్ ఇంకా బాగుంటుంది. విషయం ఏంటో చెప్పరా. భయం ఎందుకురా, చెప్పు. డాడీ, మీ పళ్ళు ఇంతవరకు ఓడలేదు, కారణం క్లోజ్ అప్ కోల్గేట్ అని. బాటా పూర్తి తన్నానంటే నీ పళ్ళు మొత్తం రాలిపోతాయి. డాడీ, నేను చెప్తాను. వాడికి బృందతో పెళ్లి ఇష్టం లేదు. తను దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఈ విషయం మా అన్నయ్యకి తెలుసా? నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది డాడీ? మీరు పెళ్లి చేసేది వాడు సుఖంగా ఉండాలని. ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిపిస్తేనే వాడు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందపడతారు. అన్ని మాట్లాడేసుకుని ముహూర్తాల వరకు వచ్చిన పెళ్లి ఆపడం అంటే? పీటల వరకు వచ్చిన పెళ్లిలే ఆగిపోతున్నాయి ఆంటీ. మాటిచ్చుకునే దానికంటే మనసిచ్చుకోవడం ముఖ్యం. ఆ అబ్బాయి చెప్పింది 100% కరెక్ట్. మీరేమంటారు బావగారు? సరే, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజంగా యోగ్యులే అయితే వాళ్ళకిచ్చే చేద్దాం. నువ్వు ప్రేమించిన అతను ఎవరమ్మా? ఇంకెందుకు చెప్పు. అది అది నేను ప్రేమిస్తున్నట్టు అతనికి ఇంకా చెప్పలేదు. చెప్పి ఓకే అన్నాక మీకు చెప్తా. అరే గణేష్, నీ కోసం లత వచ్చింది. తొందరగా మాట్లాడి పంపించేసి. సూర్య వచ్చి చూశానంటే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు, ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది. అలాగే. మళ్ళీ ఏంటి? రేపే నా పెళ్లి. చెప్పావుగా. ఆయన
అయినా నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడలేదుగా. ఏం మాట్లాడమంటావు? ఉద్యోగానికి కుంటి అడిగి పనికి రావన్నారు. మీ నాన్న వచ్చి పిల్లనిమ్మంటే ఎలా ఇస్తారు? చూడు, నా భర్త పెద్ద ఆఫీసర్ కానక్కర్లేదు, ఈ బేరర్ ఉద్యోగం చాలు. ఈ ఉద్యోగం నేను బతకడానికే గానీ నిన్ను పోషించడానికి ఉపయోగపడదు. నీతో పాటు నేను ఏదైనా పని చేస్తాను. లత, దయచేసి నా మాట విను. ఈ కుంటాన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు. ఆ తప్పుని కంటిన్యూ చేయకుండా మీ నాన్న చూసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, సుఖపడతావు. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖపడతాను? నువ్వు కాదంటే నేను చావనైనా చేస్తాను గానీ మరొకటి చేసుకోను. అయ్యో లత, నీకెలా? అయిపోయింది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఇది చాప్టర్ క్లోజ్. ఏమిటి ఆ విటి వాడికి నా కూతుర్నివ్వాలా? బతుల్ని మాట్లాడుతున్నావా? అంగవైకల్యం మనసుకుంటే ప్రమాదం, మనిషికి కాదండి. మంచి కుర్రాడు, ఎంకామ్ చదివాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా అతను చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది. అన్నిటికీ మించి అతను మీ అమ్మాయికి బాగా నచ్చాడు. అందుకని పీటల వరకు వచ్చిన పెళ్లి నాపి వాడి కట్టబెట్టి 10 మందిలో నా పరువు పోగొట్టుకుంటావా? ఒక పూట వచ్చిపోయి 10 మంది కోసం ఎందుకంటే ఆలోచిస్తారు. మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి. కాదని బలంతో పెళ్లి చేస్తానంటే మీ అమ్మాయి చచ్చిపోతుంది. అప్పుడు మీ పరువు పోదా? అలాగే బాబు, నా కూతురు సుఖం కోసం నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీలా పిల్లల ప్రేమను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉంటే లేచిపోవటాలు చనిపోవటాలు ఉండవు. ఏమండి, ఈ పెళ్లి కొడుకుతో కమిటీ అయిపోయారు, మరి రెడీ అయిపోయి వచ్చిన ఆ పెళ్లి కొడుకుని ఏం చేస్తారు? అవును, రైటే. పాపం ఆ కుర్రోడికి ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి. ఆ విషయంలో మా సూర్య కత్తి. అవసరమైతే మా గణేష్ గారు నేను కాళ్ళమే పడిపోతాం. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను రా. ఏ నువ్వు పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? హనీమూన్ కన్నా ముందరే ఆ సూర్యగాడి బౌలింగ్ ఐలాండ్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపించి క్లీన్ బౌల్ చేయాలనుకుంటున్నాను. వాటిని కోరితే అయిపోద్ది. అరే మళ్ళీ టైంకి వచ్చారే, ఒక గంటలో నా పెళ్లి అవగానే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. పెళ్లి కొడుకువి నువ్వా? వెరీ సాడ్. ఏ నా పెళ్లి అయిపోతుందని నీకు బాధగా ఉందా? కాదు, ఈ పెళ్లి ఆగిపోతుందని బెంగగా ఉంది. హలో, నా పెళ్ళప్పుడు నీ వల్ల కాదు కదా, ఆ పురోహితుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే మాది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలకు కుదిర్చిన పెళ్లి. చెప్పండి మావయ్య. అచ్చే, ఈయన నీకు మావయ్య కాదు, ఆడికి మావయ్య. ఈ పుత్తూరు కట్టోడెవడు? ఈ మావయ్య గారి అమ్మాయికి కాబోయే మొగుడు. ఏంటి మావయ్య ఈడనేది? అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇప్పుడే ఈ అబ్బాయి చెప్పాడు. నేను మనసు మార్చుకున్నాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకో. నువ్వు నో అన్నా కూడా అతనికే ఇచ్చి చేస్తాను. ఏంట్రా, ఏమైంది? వల్ల కాడైంది. బాబు, నా పాలిట రాహుకాలమా? నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఆ రోజు ఆ మండపంలో ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదని ఆ అమ్మాయిని నాకు కాకుండా చేశావు. ఈ రోజు ఈ మండపంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్లే మంచిదని ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఈ పుత్తూరు కట్టులోడి చేతుల్లో పెడతావా? ఏమిటిది? చిన్న తేడా. ఏమిటది? ఆ రోజు నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఈ రోజు వీడి ప్రేమలో నిజాయితీ ఉంది. అంతే. ఉందే లేదు అంతే. నా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, వీడికేమో కడుపుమంట. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఆహనా. బాబు, మీరేం కంగారు పడకండి. ఇలాంటి షాక్లు అతను మామూలే. అరగంటలో తేరుకుంటాడు. మీరు పదండి. పదండి. థ్యాంక్స్ రా. దేనికి? ప్రేమని ప్రేమిస్తున్నందుకు. రేయ్, ఈ రెంట్లో ఏది బాగుందిరా? దేనికి? షాపోడికి ఇద్దామని. రేపు వ్యాలంటైన్స్ డేరా, దీప్తికి ఇద్దామని. ఎవరో రాసిన అట్టముక్కని నువ్వు నీళ్ళెవరికి ఇవ్వటం ఏంట్రా? నీకు ఆ అమ్మాయి మీద నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వే రాసి అందంగా తయారు చేసి ఇవ్వు. ఆహా, సూపర్ సార్, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. థ్యాంక్స్. అరే రారా. అదేంటి సార్, గంట సేపటి నుంచి సెలెక్ట్ చేసి తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోతున్నారు? గురువు గారు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. ఇంకెందుకు దిక్కుమాలిన కార్డ్స్? మేమే మంచి మంచి క్యాప్షన్స్ రాసుకొని మా లవర్స్ కి ఇచ్చుకుంటాం. రేయ్, నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా. దేనికి? నాకు ఇవ్వడానికి. రేపు బృందకి ఇవ్వచ్చురా. హాయ్. హాయ్. హలో అండి. హలో. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నన్ను నవ్వుతూ పలకరించింది ఇదే ఫస్ట్ టైం. మావాడి మధ్య మన రోడ్లోకి వచ్చేసాడులే. ఓకే, క్యారీ ఆన్.
ఏంటి సడన్ ఎంట్రీ ఇచ్చావు? రేపు వ్యాలంటైన్స్ డే కదా, నా లవ్ కి ఏదైనా గిఫ్ట్ కొందామని వచ్చా. నన్ను కాకుండా ఇంకొకరు లవ్ చేస్తున్నావా? దారుణం, దగా, మోసం, కుట్ర. ఓర్ నా వేస్ట్ క్యాండిడేట్ నీకివ్వడానికే. ఓ నేను కూడా నీకివ్వడానికే ఏదైనా కొందామని వచ్చా. రా చూద్దాం. ప్యాక్ చేయించమంటారా? వద్దులే. ఏం గిఫ్ట్ కూడా మీరే తయారు చేసుకుంటారా? నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా. దేనికి? నాకు ఇవ్వడానికి. రేపు బృందకి ఇవ్వచ్చురా. ఇది ఎలా ఉంది? ఏడ్చినట్టుంది నీ టేస్ట్. నిజమే, నేను లవ్ చేస్తుంటే అందరూ అదే అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది, నన్ను అదే అంటున్నారు. ఈ ఎన్కౌంటర్స్ కానీ తక్కువ లేదు. ఏమండి ఏమండి, నేను ఇప్పుడు అక్కడ చూసిన బొమ్మ జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయి తన లవర్ కి నచ్చిన గిఫ్ట్ అని కొని తీసుకెళ్ళింది. హలో. హాయ్ సూర్య, నీకు నచ్చింది కాబట్టి ఆ గిఫ్ట్ నాకు నచ్చింది, అందుకే నా సొంతం చేసుకున్నాను. త్వరలో నువ్వు కూడా నా సొంతం అవుతావు కదా, అప్పుడు దాన్ని నేనే నీకు ప్రెజెంట్ చేస్తా. మేము వస్తున్నాం. కళ్ళు కనిపించట్లేదా? గుద్దుకుంటూ వెళ్తున్నా. సారీ సారీ సిస్టర్. సారీ ఏంట్రా? సారీ ఏంటి? చూసుకోలేదు బ్రదర్. వదిలేడు మాడదాం. దాని సిస్టర్ నా బ్రదర్ అంటావు. ఓ సారీ బావా. ఇది బానే ఉంది. ఏంటి అంత ధైర్యంగా వాడు కాలర్ పట్టుకున్నావు? తిరగబడి కొడితే నేను అంత అర్థమని అనుకున్నా. వెనకాల బాస్ ఉన్నాడు, తేడా వచ్చిందంటే ఎరగ తీస్తాడు, అందుకే ధైర్యం చేశా. పదా మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే. సారీ సారీ సిస్టర్. వాట్ సారీ? తాగున్నావా? సారీ సారీ సిస్టర్. హలో జానీ. లక్కీ ఫెలో రా. థ్యాంక్ యూ. అదిరిపోయి ఫిగర్ లో కొట్టారా? థ్యాంక్ యూ రా. థ్యాంక్స్. చూస్తూ ఉండండి, ఇంకో గంటలో సెంచరీ పూర్తి చేస్తా. అరే సారీ 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 బ్రదర్. సారీ ఫ్రెండ్ అనుకుంటానండి. సారీ 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 ఆకే సారీ చెప్తావరా? సారీ అండి. సారీ సారీ చెప్పాగా. అన్నా అన్నా మంటుందా? అరే అని పట్టుకోరా. అరే వదలొద్దురా. పట్టుకోరా. ఏంటలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళి ఫైట్ చేయొచ్చుగా. అదే మరి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇతరుల పనుల్లో తలదొచ్చడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు.
ప్రేమను ప్రేమించే ప్రేమికులందరికీ ప్రేమాభివందనం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, దేశాలు వేరైనా అందరినీ కలిపేది ప్రేమ ఒక్కటే. అంత శక్తి ఉన్న ఈ ప్రేమకి ఈ రోజు పట్టాభిషేకం. ప్రేమికుల మనోభావాలకు లైవ్ విట్నెస్ ఈ వ్యాలంటైన్స్ డే. ఈ ప్రేమ గడియల్లో ప్రేమగా ప్రేమను కోరుతూ వచ్చిన ప్రేమికులందరికీ శుభాకాంక్షలు. లెట్ us ఎంజాయ్. గుడ్ మార్నింగ్ రా నారాయణ. బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరావు. ఏంటి ఒంటరికి వచ్చావు? టూరిస్ట్ ఏమైనా తీసుకురాలేదా? రోజు నేను ఇబ్బంది పడడం ఇష్టం లేక. థ్యాంక్స్ రా బాబు, బతికించా. నీకు గుడ్ న్యూస్. ఏంటి, నిన్ను లెక్చరర్ గా పీకి పారేశారా? లేదురా, నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని. నాకు సన్మానమా? దేనికి? ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి, ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేశాం. కానీ ఈ రోజు చదువు సంధ్యాలేని ఈ బేవార్సగాడు, ఈ బోగ్గాడు అయిన ఉత్తుత్తు నారాయణకి సన్మానం చేస్తున్నాం. పై ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ 1 ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి. కాబట్టి దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు, చదివి రాసిన మీరు కాదు, మరెవరు? మీ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గొట్టంగాడు. అసలు నన్ను అడిగితే ఎవరు అడగలేదు, నువ్వు నోర్మై. ఈ వెధవన్నర వెధవ జీవితాన్ని ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్ లో పెట్టాలి. కరెక్ట్. గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు. కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ వెధవలాగా అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్, ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాం. అంతేకాదు, ఏ చదువు సంఖ్య లేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు? ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పని రాకుండా పోతున్నారు? ఏంటిడు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరుంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే
మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్య లేని దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితో నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పాసిబుల్. చంద్రకళ, దా దా, వచ్చే సైడ్ ప్లీజ్. రైట్ టైం రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను ఈయన్ని ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావు మావిని? అన్నీ చూశాను మావయ్య. నిన్ను ఖమోష్. స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దాట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి. రే ఎల్లురు, ఇంక్లూడింగ్ యూ. కమోన్ డార్లింగ్. నీకు టేస్ట్ లేదనుకున్నాను. పర్లేదు. ఏ డ్రెస్ బాగుందా? నీ లైఫ్ పార్ట్నర్ బాగుంది. సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసామమ్మా. ఐస్ క్రీమేగా తెస్తా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం తీసుకున్నావే? విల్ టేక్ పిజ్జా. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్. 20,000 సాలరీ. సో వాట్? స్టిల్ ఐఎమ్ బ్యాచిలర్. మీరిద్దరూ నాకు బాగా నచ్చారు. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. బాయ్. బావ చిన్నప్పుడు జారిపోతున్న నిక్కరేసుకొని చీవిడి ముక్కుతో తిరిగేటప్పటి నుంచి తెలుసు. అందుకే మీకు నచ్చుండడు. అదృష్టవంతులు. నేను బలైపోయాను. హలో, నువ్వు తిరుపతి గుండు గీయించుకున్నా నాలాంటి మంచి మొగుడు దొరకడు. నిజానికి బృందకి నేనంటే చాలా ఇష్టం. కాకపోతే తను లవ్ లో పడింది. ఆ లవరే మనకు బాగా క్లోజు. ఆడి మొహం చూసి జాలిపడి త్యాగం చేశా. లేకపోతే నీకు ఇచ్చేవాడిని హ్యాండ్. ఏంటి బాబు, నా లవరు నీకు తెలుసా? ఎవరో చెప్పు. ఇంకెవరు? ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇచ్చిన ఈ విజిటింగ్ కార్డ్ చూసి మీ ఆఫీస్ కి ఫోన్ చేశాం. మీరు నిజంగానే జాబ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే మీ ఇద్దరం డిసైడ్ అయిపోయాం. ఏమని? మిమ్మల్ని మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఓ పని చేయండి, ఈవెంట్ కూడా ఒప్పించండి. ముగ్గురు కలిసి చేసుకుంటా. అంటే ఎల్లండమ్మా, మంచి జాబ్ చేసుకుని నాలంటే అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు చూడదానికి జుట్టేసుకోవాలనుకుంటారు. యూ రాస్కల్, నీ అంతటి నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చి తప్పు మా మీద తోస్తావా? అయ్య బాబోయ్, చూసావు దీప్తి ప్లేట్ ఇంతలో ఎలా మార్చేశారో. నేను ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అన్నట్టు వెళ్ళానా, దగ్గరకు వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్, వీ లవ్ యూ అంటే మీద పడిపోయారు. సారీ అమ్మా, నాకు ఆల్రెడీ లవర్ ఉందని. విజిటింగ్ కార్డ్ ఇచ్చా. అది ఉద్యోగం అని అంటేను. నటించుకో. నన్ను పక్కన పెట్టుకుని ఎంత మాయ చేస్తున్నావు? రేపు పెళ్ళైతే ఇంటికే తీసుకొస్తావు. చిచి, ఇంటికి ఎందుకు తీసుకొస్తాను? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తా గానీ. అందుకే నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. దీప్తి ఆగు దీప్తి, ప్లీజ్ నా మాట విని దీప్తి. ఇంకెప్పుడు చేయనే, ఏదో సరదా కన్నా గానీ. సరదాగా అయితే నేను కూడా ఎవరిని చూసుకుంటాను. అంత మాటానికి బిండ పగిలి చచ్చిపోతాను. నువ్వు చేస్తే పర్వాలేదా? ఇంకెప్పుడు చేయను. నా మాట నమ్ము, నీ మీద ప్రామిస్. నా మాట వినమ్మా, మంచిదాని. చూసుకోండి, అలా అడ్డంగా వస్తాడరా. దున్న పొద్దులో ఉన్నావు, నువ్వే చూసుకుని రావచ్చు కదరా. వేలుడంతలు ఏంట్రా వాగుడు? అది కాదండి, వాడే. ఏంట్రా కొడతా? ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడిపోయాను. నిజం చెప్పు. చెప్పానుగా పడిపోయానని. ఎందుకురా వాడి దగ్గర కూడా దాస్తావు? నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే ఫోన్ చేసి వీళ్ళు రప్పించాను. నా కొడుకు మీద చేస్తే తండ్రిగా నేను చేతకాని తద్దమని గాని ఫ్రెండ్ మీద చేస్తే ఊరుకోడు వాడు. ఏం జరుగుతుందో అందరికి తెలియాలి. కొట్టింది ఎవరు? తెలీదు. ఎక్కడ కొట్టారు? ధూల్పేట. సూర్య,
చిన్నప్పటి నుంచి వాడు చేసిన వెధవ పనులన్నీ నీ మీద వేసుకున్నావు. తెలిసి కూడా కావాలని నిన్ను తిట్టేవాడిని. ఎందుకో తెలుసా, నిన్ను ఎంత తిరిగితే అంత నువ్వు నాకు దగ్గర అవుతావనరా. ఆ విషయం నాకు తెలుసు డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టత. జాగ్రత్త. అలాగే వెళ్ళు. ఒక టీ ఇవ్వు. నిన్న ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఒకటేంటి, తెల్లారులైతే 100 గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది? నిన్న ఉదయం 10 గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాడిని పట్టుకొని కొట్టారు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ మీరెవరు? వాడి ఫ్రెండ్ని. అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? చూడు బాబు, చూడడానికి చదువుకున్నోడికి మళ్ళీ ఉన్నావు. అనవసరంగా గొడవ పడక ఎల్లు. అసలే రాక్షసులు వాళ్ళు. నేను ఆ జాతి మనిషిని. వాళ్ళ పేర్లేంటి? నా మాటిని ఇదాగెళ్ళిపో. ఎక్కడుంటారు వాళ్ళు? నీకు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది. వాడి పేరు ఆటో శంకర్.
శంకరన్నలా ఉంది, రండిరా. అన్నా అన్నా ఏమైందన్నా? నన్ను చేయొద్దు, కావాలంటే ఆ 10,000 నీకు ఇచ్చేస్తాను. 10,000 ఏంటి? ఆ కుర్రోని కొట్టమని ఇచ్చాడు. ఎవడాడు? ఎవరా నువ్వు? ఏమిటిదంతా? అదో నువ్వేను పెద్ద రౌడీ అనుకున్నావా? ఎవరే రౌడీ? ఎవరే రౌడీ? నీ బాబు రౌడీ. పెద్ద మొగండి అనుకున్నావా? మనుషులు పెట్టి కొట్టించడానికి ఏంటో మాట్లాడేది? ఏమిటా? డబ్బిచ్చి కృష్ణని రౌడీలతో కొట్టించాడు నీ బాబు. ఏ నీ కూతురు కూడా మా వాడి వెనక్కి తిరిగిందిగా, దాన్ని కూడా కొట్టించచ్చుగా. ఆహా, నువ్వు కన్నావు కాబట్టి, బోల్డ్ అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అనవు. వాడేమైపోయినా పర్వాలేదు, అంతేగా? సూర్య వద్దు, వద్దు సూర్య, సూర్య ప్లీజ్ ఆగు, ఆయన ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను. బీ కేర్ఫుల్. వాడికి ఏమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మరీ అంత ఆవేశం పనికిలేదురా. నేను వెళ్ళి కొట్టలేక నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు. ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మనోడ మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు. అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను. ఏజ్ ఎక్కువద్దేమో. మళ్ళీ ఎందుకు వచ్చాడు? మేము గొడవ పట్టడానికి రాలేదు. వాడు చచ్చాడే బతికాడు చూడడానికి వచ్చారా? బాబు, జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేం లేదు, నేనే తొందరపడ్డాను. ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉండటం సహజం. కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నన్ను క్షమించండి. చూసా అదే మాట. కృష్ణకి ఎలా ఉంది? వెళ్ళి చూడమ్మా. అమ్మా కృష్ణ, ఏంట్రా? దెబ్బలు బాగా తగిలాయా? బాగా. అందరూ సిక్సర్లే కొట్టారు, పారిపోవటానికి కూడా ఛాన్స్ ఇవ్వాలా. నన్ను మన్నించు బాబు. మీ తప్పే ఉందిలేండి.
ప్రేమించిన కదవని మీకు ముందే చెప్పాల్సింది. కాస్త ఆలస్యం చేశాను, మీరు కాస్త తొందరపడ్డారు. ఈ కట్లు చూసేనా మీ అమ్మాయిని కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి సార్. నన్ను సార్ అనొద్దు, మావయ్య అని పిలవలుడు. థ్యాంక్స్ మావయ్య. హనీమూన్కి ఎప్పుడు వెళ్ళమంటావు? రేయ్, మధ్యలో పెళ్ళి అనేది ఒకటి ఉందిరా. ఓ సారీ, అది ఒకటి ఉంది కదా. హలో. హాయ్ సూర్య. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రౌడీలను చితక్కొట్టి దీప్తి వాళ్ళ నాన్నకి బాగా బుద్ధి చెప్పి పెళ్లి కొప్పించావుటగా. అదే మంచి మనసుతో నా ప్రేమకు కూడా ఓ దారి చూపించు. ఈరోజు సాయంత్రం ట్యూషన్కి వస్తున్నానే. డాడీ సారీ, 4 గంటలకి తాజ్ రెసిడెన్సీకి రా. నీతో చాలా పర్సనల్ విషయం మాట్లాడాలి. తప్పకుండా వస్తావు కదూ? 2 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వాసంతి ఓ మూడం పక్కం మనసు. హలో హలో. హాయ్ హాయ్. ఏంటి నన్ను చూస్తే బిన్ లాడన్లో దాక్కుంటావు అనుకున్నాను. సద్దాం హుస్సేన్లా కూడా దాక్కాను. ఆ రోజులు పోయినాయి. ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కాదు, ఆవిడ మా ఆవిడ. నిజమే? అవును. నువ్వు ఆంధ్రదేశంలో ఉండగా నాకు పెళ్లి అవదని డిసైడ్ అయిపోయి కేరళ వెళ్ళి కొట్టాయి నుంచి కొట్టుకొచ్చాను. సారీ, కట్టుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు దీనికి ఏం చెప్పినా నన్ను వదిలిపెట్టదు, ఎందుకంటే దీనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. అలాగా? యా. இந்த புலரா ஒரு நல்ல மனுஷன், எனக்கு நல்ல స్నేహితుడు. ఈ ఆళ కళ్యాణం చేదోడైన భాగ్యం. ఏంటి, నీకు మలయాళం కూడా వచ్చా? రాయటం చదవటం కూడా వచ్చు. ఓ నీ అబ్బా, అంటే ఇప్పుడు ఇది కూడా నన్ను వదిలిపోయేలా ఫిట్టింగ్ పెట్టేసావా? భయపడకు, నువ్వు చాలా మంచివాడివని, నేను పెళ్లి చేసుకోవడం తన అదృష్టం అని చెప్పాను. ఒరే బాబు, నువ్వు ఇలా మారిపోయి నన్ను పొగుడుతా అని తెలుసుంటే మన తెలుగుదేశంలోనే ఏదో కార్యకర్తను ఎదుగు పెళ్లి చేసుకున్నావు కదరా బాబు. నీతిగా పెళ్లి చేసుకున్నావు, బుద్ధిగా కాపురం చేసుకో. వరం చచ్చి ఎవడో నల్ల మనిషి ఆడంతే, అదో టైపు. నువ్వు పద. సూర్య. హాయ్. ఏంటింత లేటు? సారీ, షెడ్ దగ్గర బైక్ సీట్ మార్పించేసరికి. కూర్చో. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏమిటి అలా చూస్తున్నా? అబ్బే, ఆ పెయింటింగ్ చాలా బాగుంది కదా. అందుకే ఈ హోటల్ వాడుకొని అక్కడ పెట్టాడు. ఎందుకు రమ్మని నన్ను అడగవే? ఎలాగో నువ్వే చెప్తావుగా. ఈ లవ్ ఉందే, దీన్ని మనసులో దాచుకోవటం చచ్చేంత కష్టం. నీకు చెప్పేస్తే నాకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఆ మహానుభావుడికి ప్రేమ పెరెత్తితే కోపం, ప్రేమికులు చూస్తేనే కోపం. ధైర్యం చేసి నా ప్రేమ గురించి చెప్దామంటే ఎక్కడనో అంటాడో అని భయం. ఇహ లాభం లేదనుకుని మొన్నే ధైర్యం చేసి చెప్పేశాను. ఓకే అనిపించేసుకున్నాను. అరవింద్, ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇట్రా. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. సూర్య, హీస్ మిస్టర్ అరవింద్. హలో. హాయ్ సూర్య. మొన్నే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. నేను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోబోతోంది ఇతన్ని. ఏమండి, తను నాకు ఎప్పుడు చెప్తుండేది పెళ్ళంటూ చేసుకుంటే సూర్య లాంటి అబ్బాయిని చేసుకోవాలని. కానీ మీరు మాత్రం బృందాలాంటి అమ్మాయిని చేసుకోకండి, దెబ్బతినేస్తారు. నాకేం తక్కువ? నువ్వు చెప్పు సూర్య, ఒకవేళ నేను నీతో ఐ లవ్ యూ అంటే నువ్వు నన్ను ప్రేమించేవాడివా కాదా? నేను బయలుదేరుతాను. అదేంటి? మీ మధ్య నేనెందుకు? అసలు నేను ఇక్కడికి రమ్మని ఎందుకో తెలుసా? ఇది చెప్పడానికేగా. కాదు, అరవింద్ వేరే కాస్ట్.
మా అమ్మ నాన్నకి ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని నువ్వే కన్విన్స్ చేసి మా పెళ్లి చేయాలి. అలాగే. అమ్మయ్యా, ఇక మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. నీలాంటి వాడిని ప్రేమిస్తాను, నీలాంటి వాడిని ప్రేమిస్తాను, నా ప్రేమ కూడా ఉద్దారి చూపించు అంది, నా ప్రేమ కూడా ఉద్దారి చూపించు అంది. అప్పుడే చెప్పొచ్చుగా నేను ప్రేమిస్తున్నది నిన్ను కాదని, నేను ప్రేమిస్తున్నది నిన్ను కాదని. ఇప్పుడు పెళ్లి చేయాలట, ఇప్పుడు పెళ్లి చేయాలట. సూర్య, సూర్య, రే సూర్య, నేను విన్నది నిజమేనా? ఏమిటి? బృందం నిన్ను కాదని వేరే ఎవరినో చేసుకుంటుందట. ఎవరినో ఎందుకు చేసుకుంటుంది? తను ప్రేమించిన వాడినే చేసుకుంటుంది. ప్రేమించిన వాడా? అంటే నిన్ను ప్రేమించి? నన్ను కాదు, నాలాంటి వాడిని ప్రేమిస్తున్నాను. తను ఎప్పుడు నాతో డైరెక్ట్గా చెప్పలేదు, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. అంటే నేనే నీకు లేనిపోయిన ఆశలు పెట్టానా? దానికే ఉందిలే, రాసి పెట్టుండాలి. లేదు, బృందతో నేను మాట్లాడతాను, ఎలాగైనా ఒప్పిస్తాను. ఉద్యోగానికి రికమెండేషన్స్ పనికి వస్తాయి కానీ ప్రేమకు పనికిరావు. ఒరే దేవుడా, ఏం పాపం చేశాడు రావాడు? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తున్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఏడిపిస్తావు ఇలా? ఏడ్చించాలి కానీ పద, 1కి 2 పెళ్లిళ్ళు, పనంతా నా మీద పెట్టాడు మీ అయ్యా. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీరు లేకపోతే బృందా వాళ్ళ అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. నాదే ఉంది బాస్, మీ ప్రేమలో నిజాయితీ ఉంది, అది మిమ్మల్ని ఒకటి చేస్తుంది. కరియా. థ్యాంక్ యూ. ఓకే. ఒరే, నువ్వు అలా ప్యాథోస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకరా, చూడలేక చస్తున్నాను. హలో. హాయ్ సూర్య. అందరి పెళ్లిళ్ళు చేస్తున్నావు, మన పెళ్ళి ఎప్పుడు? మన ఫ్రెండ్స్ అందరు వచ్చారా? పెళ్ళయ్యేంత వరకు ఎవరైనా ఇక్కడి నుంచి కదిలారా? హలో, చెప్పు. ఎవరు నువ్వు? నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ ప్రేయసిని. మార్గయో ట్యూబ్లైట్ పెళ్ళే. హలో హలో పుల్లారావు, బాగున్నారా? ఏదో మీ దయ లేకపోవడం వల్ల బాగానే ఉన్నామండి. మీ భార్యకి తెలుగు వచ్చిందా? లేదు, నాకే మలయాళం వచ్చింది. అది సరే, ఈ 2 పెళ్లి గ్యారంటీగా జరుగుతాయంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని అక్కడ చూస్తే అనుమానం వచ్చిందిలే. నీ గురించి మలయాళంలో మీ ఆవిడ చెప్పమంటావా? వద్దు, హ్యాపీగా ఉన్నాం. సైలెంట్ గా పెళ్లి చూసుకుని భోంచేసి చేసి కిళ్ళి కూడా వేసుకెళ్తాం. వా, ఇటువంటి చాటలేదు చేయలేదురా. రై, మాటి మాటికి నువ్వు ఇలా ఏడు మొహం పెట్టి తిరుగుతుంటే చూసేవాళ్ళు ఇష్టం పెళ్లి చేస్తున్నారనుకుంటారా? కాస్త నవ్వరా. నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్పన్నాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం గదస్తేషాం పరాపరః తేషాం ఇందేవరస్యామో నేస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. మీరు ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాయి 2 గంటలు. అవును. అరే, ఎవరైడు? ఎవరండి మీరు పిలిచారు? ఈ అమ్మాయి ఎవరా? గోవిందరావు దగ్గర కూతురు. తను నేను ప్రేమించుకున్నాం. నువ్వు చెప్పినట్టు మేము కళ్ళతో ప్రేమించుకోలేదు, మనసుతో ప్రేమించుకున్నాం. పబ్లిక్ ఉన్నారు, దయచేసి తిట్టకుండా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించేయి. ఆయన కూతురు నీకు ఇచ్చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకోను బాబు? ఏ కాఫీ కప్పులు కడిగినంత మాత్రాన నేను తన కాళ్ళు కడగకూడదా? ఎంగిలి ప్లేట్లు ఎత్తినంత మాత్రాన తనకు ప్రేమించే హక్కు లేదా? ఓరి నా మేసాల మామ, నువ్వు ఇంత తొందరగా మారుతావు అనుకోలేదు. సరే సరే, ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళి కూర్చో. తీసుకో సైడ్ ప్లీజ్. ఇదిగో పద్దులు గారు, వాళ్ళ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసేయండి. అరే, మీ పెళ్లి జరగదు. వై? ఇక్కడ 2 మంగళసూత్రాలు ఉన్నాయి. డోంట్ వరీ, మా మంగళసూత్రం మేము తెచ్చుకున్నాం. మీరు మంత్రాలు వేసుకోండి. బాబు, మీరు కూడా తాళి తీసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతన కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యదాన మహోత్తస్తు మహోత్తస్తు. రండి, ఈ కార్లో కూర్చోండి. ఆగండి ఆగండి, మేము వస్తున్నాం. నువ్వు ఎక్కడికి రా? హనీమూన్కి. వాడు వెళ్ళేది హనీమూన్కి కాదురా, సత్యనారాయణ చేసుకోవడానికి. మేము చేస్తాం, రావే నా ఒళ్ళో కూర్చోండి. రండి బాబు గారు, మీరు ఆ కార్లో ఎక్కండి. నువ్వు రారా? చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. సరే, తొందరగా రా.
బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. సూర్య, నీతో మాట్లాడాలి. ఏం చెప్పు. నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? 2 ఏళ్లుగా నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ పెద్ద మనిషి బయటగానే పుట్టుకొచ్చేస్తుంది. అది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి కోసమే పుడుతుంది. అది నువ్వే. అసలు నేను చూసి ప్రేమించావు. నేనెవరో తెలుసా? ఒక అనాథని. నా కులం ఏంటో కూడా తెలీదు. నాకు అవసరం లేదు. కానీ ఈ ప్రేమని పెళ్లిని ఒప్పుకోవడానికి మీ అమ్మ నాన్నలకు అవసరం. వాళ్ళు ఒప్పుకోకపోతే నీకోసం వాళ్ళని కూడా వదులుకుంటాను. వెరీ గుడ్. వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాం. తర్వాత ఉద్యోగం ఉండదు, సాయం చేసేవాళ్ళు ఉండరు, అలవాటు లేని పని కాబట్టి కూలని ఆలో చేయలేం. అప్పుడేం చేస్తాం? నన్ను నువ్వు నిన్ను నేను తిట్టుకొని కొట్టుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. ప్రేమ మరీ ఎక్కువైపోతే ఏ రైలు కింద పడి చస్తాం. అంతేగా? ఎందుకలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు? పాజిటివ్ ఎలా ఆలోచించమంటావు? లైఫ్ లో సెటిల్ కాలేదు, ఫ్యూచర్ అంటూ తెలియదు. హౌ కెన్ ఐ లవ్ యూ? ఓకే, లైఫ్ లో సెటిల్ అయ్యాకైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నేను కలిసి ఉండేది ఇదే ఆఖరి రోజు. ఆ తర్వాత నువ్వెక్కడో నేనెక్కడో. అసలు గుర్తుంటానో లేదో కూడా. నేను నిన్ను మర్చిపోను, పోలేను. నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నిజంగా ఈ ప్రేమ ఇలాగే ఉంటే వెయిట్ చేయి, తప్పకుండా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుందామా? మనం విడిపోయి 2 ఏళ్లైంది. ఈ 2 ఏళ్లలో నిన్ను తలుచుకునే క్షణం లేదు, చూడని రోజు లేదు. అవును సూర్య, ప్రతిరోజు నిన్నే ఫాలో అవుతున్నాను. నా కళ్ళలోనూ కళ్ళల్లోనూ నువ్వే. నీ అందమైన కళ్ళని ఆరాధిస్తూనే ఉన్నాను. ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఇష్టపడింది ఇస్తే ఆ ప్రేమ మరింత పెరుగుతుందంటారు. తీసుకో. జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయి తన లవర్కి నచ్చిన గిఫ్ట్ అని కొని తీసుకెళ్ళింది. నీ మీద నాకు ప్రేమ పుట్టినట్టుగానే నీలో నా మీద ప్రేమ పుట్టించాలని నీకెంతో దగ్గరగా ఉంటూ దాగుడు ముద్దలాడాల్సి వచ్చింది. షట్ అప్. ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. నీ మాటను గౌరవించి ఇన్నాళ్ళు ఆగాను. నువ్విప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యావు. ప్రేమను ప్రేమించి ఎన్నో ప్రేమ జంటల లైఫ్స్ ని సెటిల్ చేశావు. నీ మీద నాకు మరింత ప్రేమ ఎక్కువైంది. ఇప్పటికైనా నా ప్రేమలో నిజాయితీ ఉందని, నా ప్రేమను అంగీకరిస్తావని నీ ముందుకొచ్చాను. కాదంటే నీకు నా మీద ప్రేమ పుట్టే వరకు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను.